హాయ్ గాయ్స్. సో, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. సో, మన ఛానల్ అయితే చాలా డేస్ అయింది వీడియోస్ అనేది రాక. సో, మనకి అమెజాన్ నుంచి అయితే చాలా రూల్స్‌కి అయితే మళ్ళీ ఇంటర్వ్యూ మెయిల్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్‌గా ఎవరైతే ఎగ్జామ్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసి ఎగ్జామ్ రాసినారో, ఎగ్జామ్ క్లియర్ అయిన వాళ్ళకైతే ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ డేస్‌లో చాలా మందికి సెలక్షన్ మెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. సో, దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అన్న రోల్ గురించి అయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది సెలెక్ట్ అయినారు. సో, వాళ్ళైతే నాతో నా క్వెషన్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. సో, ఈ వీడియో ద్వారా ఈ ఇంటర్వ్యూ క్వెషన్ చూసి కొంతమందికి ఎవరైతే ఈ రోల్‌కి ప్రిపేర్ అయితున్నారో సో, వాళ్ళకైతే హెల్ప్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనైతే నేనైతే ఈ క్వెషన్స్ అయితే మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. అండ్ మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. కెరియర్ బై విక్రమ్ అని. సో, అక్కడ కూడా ఫాలో కండి. మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో, ఇలా అమెజాన్ జాబ్ రిలేటెడ్ అయిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అయినా కూడా ప్రతి దాని గురించి అయితే మన ఛానల్‌లో ఫాస్ట్ అండ్ అప్డేట్ కంటెంట్ అయితే ఉంటుంది. సో, మన ఛానల్ అయితే ఫాలో కండి. సో, మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఈరోజు ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్‌కి అయితే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనం అయితే డిస్కషన్ చేద్దాం. సో, ఈ క్వెషన్స్ మన సబ్స్క్రైబర్స్ రీసెంట్‌గానే ఇంటర్వ్యూ జరిగింది. సో, వాళ్ళకైతే ఈ క్వెషన్స్ అడిగినారు. సో, ఈ క్వెషన్స్‌కి వాళ్ళు మంచిగా ఆన్సర్ అయితే సెలెక్ట్ అయ్యారు. సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అమెజాన్ ఇంటర్వ్యూ క్వెషన్ 2025 అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో, ఫ్రెషర్స్‌కి వచ్చేసి కొన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కొంచెం ప్రీవియస్ వర్క్ రిలేటెడ్ రోల్ గురించి అయితే ఉంటాయి. అండ్ ఫ్రెషర్స్‌కి అయితే నార్మల్‌గా బేసిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, అదంతా కూడా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. సో, మనం ఫస్ట్ క్వెషన్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో, మనం టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనంగానే మన ఫ్రెషర్స్ అన్నట్టుంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన పర్సనల్ డీటెయిల్స్ అండ్ మన బీటెక్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, నెక్స్ట్ మన హాబీస్ గురించి కానీ, నెక్స్ట్ మన ఇంట్రెస్ట్ ఏంటిది, మన స్ట్రెంగ్త్ ఏంటిది, మన వీక్నెస్ ఏంటిది అనేది ఈ బీస్ మీద మనమైతే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది చెప్పేయాలి. నెక్స్ట్ వాట్ డూ యూ నో అబౌట్ దిస్ రోల్. సో, ఈ క్వెషన్ అయితే బేసికల్‌గా అన్ని రోల్స్‌లో అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, మనకు ఒక రోల్‌కి ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళినామంటే, ఆ రోల్ గురించి అయితే పర్ఫెక్ట్ నాలెడ్జ్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. సో, మనం వెళ్ళే కంటే ముందే ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్ అంటే ఏముంటుంది? సో, ఆ రోల్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారు? సో, దీనికి సంబంధించి మన ఛానల్‌లో ఎప్పుడైతే ఈ జాబ్ అప్డేట్ ఇచ్చానో, సో, చాలా ప్లేసెస్‌లో దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ హౌ యువర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ రోల్. సో, మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే, మీకు ప్రీవియస్‌లీ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఒక రోల్‌లో. ఆ రోల్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ప్రెజెంట్ మీరు ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనే రోల్‌కి ఎలా హెల్ప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే సేమ్ ఒక ఆహ్, ఒక టికెటింగ్ టూల్ యూజ్ చేసినామనుకో ఒక రోల్‌లో ప్రీవియస్ రోల్‌లో మనం. సో, ఆ టికెటింగ్ రోల్ ఇక్కడ కూడా ఆ టికెటింగ్ టూల్ అయితే ఇక్కడ కూడా యూజ్ చేస్తే అంటే అలా ఏదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో ఆ టూల్‌లో ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో, దాని ద్వారా నాకు ఈజీ అవుతుంది. సో, అట్లా ఏమైతే మనం యూజ్ చేసినది ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ టెల్ మీ అబౌట్ ఏ సిట్యుయేషన్ వేర్ యూ హ్యావ్ మేడ్ ఏ సర్టెన్ సాక్రిఫైసెస్ బై విచ్ యు ఆర్ రికగ్నైజ్డ్ వెల్. మనకి ఒక టీంలో ఉన్న లేకపోతే మనం బీటెక్‌లో ప్రాజెక్ట్ చేసినప్పుడు గానీ, మనం ఏదో ఒక సాక్రిఫైస్ చేస్తాం. దానివల్ల మనకి రికగ్నైజేషన్ వచ్చింది. సో, రికగ్నైజేషన్ కార్పొరేట్ లైఫ్‌లో రికగ్నైజేషన్ లేనివి థింగ్స్ అయితే బానే ఉంటాయి. మనం ఎంత సాక్రిఫైస్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. బట్ ఎక్కడో ఒక కాడ మనకి రికగ్నైజేషన్ దక్కినప్పుడు సో, అలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉందా? నువ్వు సాక్రిఫైస్ చేసి చేయడం వల్ల నీకు రికగ్నైజేషన్ వచ్చిందా? సో, దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఒక క్వెషన్ అడిగాను. నెక్స్ట్ టెల్ మీ అబౌట్ ఎ సిట్యుయేషన్ వేర్ యూ హావ్ మిస్డ్ ఎ డెడ్‌లైన్ అండ్ వై. మనకొక టాస్క్ ఇచ్చి సో, ఈ వీక్‌లో ఈ టాస్క్ కంప్లీట్ కావాలన్నారు. సో, ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయలేదు. సో, ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేసినాం అనేది మనం ఒక క్వెషన్ అయితే అడగడం జరిగింది. సో, దాని గురించి మనకి ప్రాపర్‌గా మన బీటెక్‌లో మనం ఇన్వాల్వ్‌మెంట్ అయిన ప్రాజెక్ట్‌లో లేకపోతే మనం ఇప్పుడు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వర్కింగ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయినా కూడా ఇలాంటి కేసెస్ అయితే చాలా జరుగుతుంటాయి. డెడ్‌లైన్ మీట్ కాకపోవడం అనేది. సో, మనం ఆ డెడ్‌లైన్స్ కోసమే పని చేస్తాం. సో, డెడ్‌లైన్ మీట్ కావడానికే పని చేయాలి. నెక్స్ట్ ఆ సిట్యుయేషన్ ఎందుకు వచ్చింది అని కూడా అడిగారు. సో, వై అని అడిగారు. సో, దానికి కూడా మనం క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్. నువ్వు ఈ ఆర్గనైజేషన్‌లో ఈ రోల్‌కి సెలెక్ట్ అయినావు అనుకో. ఒక 5 ఇయర్స్ తర్వాత నువ్వు ఏ ప్లేస్‌లో ఉండాలనుకుంటున్నావు? అది మనం
ఆన్సర్ ఇచ్చే విధానం ఎలా ఉండాలంటే, మనం ఆ రోల్‌కి మన ఎఫర్ట్స్ పెడుతున్నట్టు ఉండాలి. మన గ్రోత్ గూడా అందులోనే చూసుకోవాలి. సో, నా సెల్ఫ్ నేను జూసుకొని, నేను మేనేజర్ అయితా, నేను ఇంకేదో పెద్దదైతా అలా చెప్పడం గాకుండా, కంపెనీ గ్రోత్‌కి చూసుకుంటూ, మన గ్రోత్ గూడా చూసుకుంటా అన్నట్టు మనం ఆ 5 ఇయర్స్‌లో ఎలా డెవలప్‌మెంట్ అయితాం, మన కెరియర్‌ని, మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటాం, అండ్ ఎవరితో ఇంటరాక్షన్ అవుతాం అనేది ఆ క్వెషన్‌కి మనం ప్రాపర్‌గా ఆన్సర్ అయితే ఇవ్వాల్సుంటుంది. నెక్స్ట్, వై డూ యూ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ రోల్? దిస్ ఈస్ నాట్ ఏ రోల్ రిలేటెడ్ టు యువర్ కోర్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్. సో, నీకు ఈ రోల్‌లో ఎందుకు జాయిన్ కావాలనుంది? ఈ రోల్ నీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి సూట్ కాదు. సో, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వేరే ఉన్నప్పుడు, నువ్వు ఈ నాన్ ఐటీ రోల్‌కి ఎందుకొస్తున్నావు అని అడిగినారు. సో, మనం ఏమనాలి? ఇక మన ప్రెజెంట్ మార్కెట్ సినారియోని బేస్ చేసుకొని, సో, నాకు ఈ ఈ ఈ రోల్‌లో ఉన్న కొన్ని పాయింట్స్ మీద నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. సో, వాటిని బేస్ చేసుకొని నేనైతే ఈ రోల్‌లోకి రావాలనుకుంటున్నాను అనే విధంగా మనం అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ ఆఫ్టర్ దిస్, సో, అంటే ఈ క్వెషన్స్ అడిగినారు. ఈ క్వెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి జరిగిన అసెస్మెంట్ ఉంటుంది కదండి. ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక అసెస్మెంట్ వస్తుంది కదా. సో, దానిలో నుంచి ఒక 2, 3 క్వెషన్స్ అడగడం జరిగింది. సో, చాలామంది ఎగ్జామ్స్ అయితే ఫేక్ చేయడం జరుగుతుంది. సో, వాటిని ఆ, వీళ్ళు రాసినారా లేదా అనేది క్లియర్గా తెలుసుకుని వాళ్ళు ఎగ్జామ్ నుంచి వెళ్తే ఒక 2, 3 క్వెషన్స్ అడిగినారు. తర్వాత ఫైనలీ దే ఆస్క్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ దెమ్. సో, వాళ్ళ లాస్ట్కి మనకి, అంటే మన ఇంటర్వ్యూ తీసుకున్న పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా, అంటే ఈ రూల్ గురించి కానీ కంపెనీ గురించి కానీ ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అనేది అడగడం జరిగింది. సో, ఇలా అయితే ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. సో, ఇలా అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటాయి. నేను ఇంకా ప్రజెంట్ ఏవైతే బల్క్లో హైరింగ్ జరుగుతున్నాయో వాటి గురించి కూడా మన సబ్స్క్రైబర్ నుంచి అయితే డేటా అనేది తీసుకోవడం జరుగుతుంది. సో, అలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అయితే ఇస్తూ ఉంటాను. సో, అప్పటిదాకానైతే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కెరియర్ బై విక్రమ్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బై బై, ఆల్ ద బెస్ట్ గైస్.